వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల హింసపై ఉన్నతాధికారులపై వేటు, ఈసీ ఆదేశాలతో కాసేపట్లో సిట్ ఏర్పాటు. స్థల వివాదంలో హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్, జీఆర్టీలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. తెలుగు రాష్ట్రాల్లో దంచుకుంటున్న వాన, మరో 5 రోజుల పాటు వరుస సూచన. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన మోదీ, నేడు యూపీలో 3 చోట్ల ర్యాలీలు, బహిరంగ సభలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ వివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్లోని ఓ ప్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఫేక్ డాక్యుమెంట్స్తో 5 బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి లోన్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్కు ఫ్లాట్ను మహిళ అమ్మేశారు. తాజాగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. తాజాగా డిఆర్టీలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. భూ వివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్లోని ఓ ప్లాట్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో 2003లో గీతాలక్ష్మి అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఫేక్ డాక్యుమెంట్స్లో 5 బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి లోన్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్కు ఫ్లాట్ను మహిళ అమ్మేశారు. తాజాగా ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. తాజాగా డిఆర్టీలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించగా జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు ఏం జరిగింది? భూ వివాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా చూస్తే 2003 సంవత్సరంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఒక 681 గజాలకు సంబంధించి పూర్తిగా దీనిపైన తనను మోసం చేశారని చెప్పి కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా చూస్తే 2003 సంవత్సరంలో ఈ యొక్క 681 గజాల ఫ్లాట్ను గీతా లక్ష్మి అనే ఒక మహిళ వద్ద కొనుగోలు చేశాను. దాని తర్వాత గత సంవత్సరంలో ఈ యొక్క ఫ్లాట్ను కట్టడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా బ్యాంకుకు సంబంధించిన వారంతా కూడా వచ్చారు. తమ వద్ద ఈ యొక్క గీతా లక్ష్మి రుణం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా డాక్యుమెంట్లను కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా చూపించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 1996లో వీళ్ళు పలు బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకున్న దాని తర్వాత కూడా తనకు 2003 సంవత్సరంలో కావాలని మోసం చేయాలొక ఇంటెన్షన్తోనే తనకు ఈ యొక్క ఫ్లాట్ను అమ్మారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ యొక్క బ్యాంకులకు సంబంధించి రుణం సంబంధించిన నేపథ్యంలో ట్రైబ్యునల్ కూడా వీరు ఆశ్రయించారు బ్యాంక్ సిబ్బంది.
అయితే దీనిపైన విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ కూడా ఒక బ్యాంకుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ యొక్క తీర్పును సవాల్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ట్రైబ్యునల్ సంబంధించిన తీర్పు కాపీ తమకు ఇంకా అందలేని నేపథ్యంలో కోర్టు సంబంధించి యొక్క విచారణ మాత్రము జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము గీతా లక్ష్మి పైన కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క తనను మోసం చేసిందని చెప్పి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు కూడా నమోదైంది. మొత్తానికి చూస్తే మధ్యవర్తులే తనను పూర్తిగా మోసం చేశారని మాత్రము ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్తున్న వర్షన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 2003 సంవత్సరంలో కొంతమంది వ్యక్తుల యొక్క స్థలాన్ని అమ్మేది ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి చాలా క్లియర్ టైటిల్ అని చెప్పి తనకు అమ్మారని, దాని తర్వాత గత సంవత్సరమే యొక్క భూమి పైన పలు బ్యాంకులు అంటే ఎస్బీఐ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా యొక్క 4 బ్యాంకుల నుంచి కూడా పెద్ద మొత్తంలో రుణాలు కూడా తీసుకొని ఎందుకు తనకు అమ్మారని సంబంధించి పూర్తిగా దీనిపైన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు జూన్ 6వ తేదీన యొక్క విచారణ కూడా వాయిదా వేసింది. మొత్తానికి చూస్తే ఈ యొక్క భూ వివాదం పైన జూనియర్ ఎన్టీఆర్ మరొక వైపు పోలీసులు ఎలా స్పందిస్తారు, ఈ యొక్క పోలీసులు మాత్రం కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మధ్యలో ఒక 3 వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ 3 జూనియర్ ఎన్టీఆర్ మైండ్ అటెన్షన్ డైవర్షన్ చేసి మరి యొక్క ఫ్లాట్ కొనుగోలు చేసినట్లుగా పూర్తిగా దీనికి సంబంధించి ఒక విచారణ కూడా పోలీసులు కూడా చేపట్టారు. అయితే ఆ 3 కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కూడా ప్రధానంగా ఒక ప్రత్యేకంగా టీంలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ యొక్క కేసును మాత్రము జూన్ 6వ తేదీకి వాయిదా వేసి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పవన్. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో మాధవపూర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో భాగంగా భారీగా ఎంఎండిఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు. శేషాద్రినగర్ లో కూకట్పల్లి పోలీసులతో కలిసి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. శైలేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనే 2 వ్యక్తుల నుంచి 3 గ్రాముల ఎంఎండిఏ స్వాధీనం చేసుకున్నారు. ఎంఎండిఏ గంజాయిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. తులసీనగర్ లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి రోహిత్, తిలక్ సింగ్ అనే వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండిఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హైదరాబాద్ లో మాధవపూర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో భాగంగా భారీగా ఎంఎండిఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, సోనీ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల కలకలం మరోసారి కలకలం రేపాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మాదాపూర్లో నమోదైనటువంటి ఈ 2 కేసులు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఎస్ఓటీ పోలీసులు అలాగే మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి ఒక వ్యక్తి నుంచి 2 వ్యక్తుల దగ్గర నుంచి కూడా దాదాపు 3 గ్రాముల ఎంఎండిఏని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసు చూసుకున్నట్టయితే ఎంఎండిఏతో పాటు డ్రగ్స్ ని ఏదైతే గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రోహిత్, తిలక్ సింగ్ అనే 2 నిందితుల దగ్గర నుంచి కూడా 45 గ్రాముల గంజాయిని అలాగే 3 గ్రాముల ఎంఎండిఏని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొదటి కేసు చూసుకున్నట్టయితే ఎంఎండిఏని శైలేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 3 గ్రాముల ఎంఎండిఏని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది.
హైదరాబాద్లో సైబరాబాద్ అంటేనే కాస్మో కల్చర్కి పెద్ద అడ్డాగా మారిపోయింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాస్మో కల్చర్కి సంబంధించి ప్రతి ఒక్కసారి కూడా గతంలో రాడిసన్ హోటల్ కావచ్చు, ప్రతి ఒక్క కేసులు కూడా డ్రగ్స్కి సంబంధించి మాదాపూర్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు గత కొన్ని ఏళ్లగా కూడా ఈ డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దాలన్న కోణంలోనే ఇప్పటికే చాలా వరకు కసరత్తులు చేపట్టారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, మాదాపూర్ పోలీసులు అలాగే ఎస్ఓటీ పోలీసులు. ఇద్దరు కూడా సంయుక్తంగా చేసినటువంటి దాడిలో నలుగురు నిందితులను కూడా అదుపులోకి చేసుకున్నారు. వీరికి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ సరఫరా అవుతోంది, ఎంఎండిఏని వీళ్ళు ఎక్కడ కొనుగోలు చేశారు, ఎప్పటి నుంచి కూడా ఈ డ్రగ్స్ దందా జరుగుతోంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పలు కోణాల్లో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే వీరైనా వీరి వెనకాల ఇంకెవరైనా డ్రగ్స్ పెడ్లర్ ఉన్నారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం మీద దీని విలువ మార్కెట్లో లక్షల్లో ఉంటుంది. దాదాపు ఇలాంటి కొకైన్లు, ఎంఎండిఏలు, హెరాయిన్ ఇలాంటి కేసెస్ భారీగా నమోదవుతున్నప్పటికీ కూడా డ్రగ్స్ ఏదో ఒక రూపాన చాప కింద నీరులాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అవుతూనే ఉంది. దీనిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి ప్రభుత్వం నడుం కట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసులు అక్కడ అడపాదడప అక్కడక్కడ కూడా తారసపడుతున్నాయి. ప్రస్తుతం ట్రై కమిషనరేట్లో సైబరాబాద్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దీని మీద సంయుక్తంగా ఏదైతే ఎస్ఓటీ పోలీసులు, రాచకొండ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, మాదాపూర్ పోలీసులు కావచ్చు, ఇద్దరు కూడా సంయుక్తంగా అయితే పటిష్టమైన నిఘాని ఏర్పాటు చేసుకొని దాడులు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనకాల ఉన్నటువంటి పెడ్లర్స్ ఎవరు, వీరికి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతోందన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సోని, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది. శ్రీలక్ష్మి అనే మహిళ బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది. శ్రీలక్ష్మి అనే ఓ మహిళ బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది. శ్రీలక్ష్మి అనే మహిళ బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో కలిసి ఈ ఘాతకాన్ని కొడిగట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి. భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎల్లారెడ్డిగూడలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం భర్తనే కొంతమంది రౌడీ చీటలతో కూడా హత్య చేయించింది. అయితే హత్య చేయించిన దాని తర్వాత ఈమె గుండెపోటుతో మరణించాడని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులను కూడా నమ్మబలికింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆస్తి కోసం తగాదాలతో ఈ యొక్క రౌడీ చీటలు ఎవరైతే ఈ యొక్క ఆ భర్తను హత్య చేశారో వారు పోలీస్ స్టేషన్ కూడా లొంగిపోయారు. లొంగిపోయిన నేపథ్యంలో అసలు హత్య ఎలా జరిగింది దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా పోలీసులకు చెప్పడంతో ఈ యొక్క విషయము వెల్లోకి వచ్చింది. అయితే ఈ ఘటన కూడా చోటు చేసుకొని ఒక 3 నెలలు కూడా కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిగా ఆస్తుల పంపకాలనే ఒక తేడా రావడంతో ఈ యొక్క విషయము వెల్లోకి రావడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే పోలీసులనే పక్కదో పట్టించడానికి సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో ఇటు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ప్రజెంట్ శ్రీలక్ష్మి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు యొక్క ఎవరైతే ఈ యొక్క హత్య చేశారో వారు సంబంధించి కూడా పూర్తిగా వారిని కూడా అదుపులోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ టూర్కు బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం జగన్ 11 గంటలకు లండన్ బయలుదేరనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన ఫారెన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. జూన్ 1తో సీఎం జగన్ విదేశీ టూర్ ముగియనుంది. ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ టూర్కు బయలుదేరి వెళ్లనున్నారు. సీఎం జగన్ 11 గంటలకు లండన్ బయలుదేరనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూకే, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. జూన్ 1తో సీఎం జగన్ విదేశీ టూర్ ముగియనుంది. వైసీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి అఖిలప్రియ ఖండించారు. ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో వైసీపీ నాయకులు అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో రౌడీ గూండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆలగడ్డకు వచ్చి రౌడీజం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎక్కడ వైసీపీ మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని. రౌడీజం కాదు ఇది, ఫ్యాక్షనిజం కాదు ఇది. కాంట్రాక్ట్ మర్డర్ తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా? మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రభాకర్ రెడ్డి గారు అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను బౌన్సర్లను తెప్పించుకున్నానంట. నేను బయట వ్యక్తులు వచ్చాడని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఎవడు అవుట్ సైడ్ తెచ్చింది నేను చూపించాలా ఫోటోలో? గంగుల కిషోర్ వెనకల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు? కాంట్రాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు, రౌడీజం గూండాయిజం చేసిన వాళ్ళు, నంద్యాలు తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆలగడ్డలో పెట్టుకొని తిరుగుతున్నారు? నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది. నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది. ఓటు లేని వాడు ఇక్కడ ఎవడ తిరగట్లేదు నా దగ్గర. మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని. రౌడీజం కాదు ఇది, ఫ్యాక్షనిజం కాదు ఇది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టభద్రుల అభ్యర్థి రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఓడిపోతే నష్టం లేదన్నారు. తాను గెలిస్తే నిరుద్యోగ సమస్యలపై పోరాడతానన్నారు. ఈ మేరకు ఖమ్మం పట్టణంలో జిల్లా అధ్యక్షుడు తాతా మసూదన్తో కలిసి ప్రచారం నిర్వహించారు. అందరికీ కూడా తెలిసిందే, ఈ నెల 27వ తేదీన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక జరగబోతా ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు ఎంతో విచక్షణతోనే, వివేకంతోనే ఓట్లేసి అభ్యర్థిని ఎన్నుకుంటారు. గత పరంపర చూసినట్టయితే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఒక కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. పార్టీలు ఏవైనా కూడా విద్యావంతులను, మేధావులను, సమాజానికి ఆదర్శంగా నిలిచే వాళ్ళను, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు సమాజానికి ఒక దారి చూపెట్టగలిగేటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికి కూడా తెలిసిందే, ఈ నెల 27వ ప్రముఖ సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిన్న ఎన్నికయ్యారు. ఎస్బీఐ అధ్యక్ష పదవికి సిబల్ మే 8న అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా నిన్న ఎన్నికలు జరిగాయి. తన ప్రత్యర్థి ప్రదీప్ రాయ్ని ఆయన ఓడించారు. కపిల్ సిబల్కి 1066 ఓట్లు పడగా ప్రదీప్ రాయ్కి 689 ఓట్లు పడ్డాయి. ఇప్పటివరకు ఎస్సీబీఏ అధ్యక్షుడిగా కొనసాగిన ఆదిష్ అగర్వాల్కు 296 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో కపిల్ సిబల్ విజేతగా నిలిచారు. కపిల్ సిబల్ హార్వర్డ్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ చదివారు. 1983లో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించారు. 1989 సమయంలో భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో 1995 నుంచి 2002 మధ్య కాలంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశారు. కేంద్ర మంత్రిగాను ఆయన పనిచేశారు. ఉప్పల్ మ్యాచ్ రద్దు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రాత్రి గుజరాత్తో హైదరాబాద్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. నిన్న కురిసిన భారీ వర్షానికి ఈ మ్యాచ్ రద్దయింది. దాంతో ఎంపైర్లు ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో ప్రవేశించాయి. ఇప్పుడు సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరిన 3వ జట్టు అయింది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న నేపథ్యంలో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక 4వ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్సీబీ బీఎస్కే మ్యాచ్ మే 18న బెంగళూరులో జరగనుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న బెంగళూరు నిలువరించేందుకు చెన్నై ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. ఎస్ విశాల్. రైట్ సోని, గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఎవరైతే ఆన్లైన్ లో అంటే పేటిఎం ఇన్సైడర్ కానీ అదేవిధంగా బుక్ మై షోలో ఎవరైతే టికెట్లను డబ్బులు పెట్టి కొనుక్కున్నారో వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఎవరైతే టికెట్స్ ఉన్నారో వాళ్ళ టికెట్స్ కూడా ఫిజికల్ టికెట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళ నెంబరు, ఈమెయిల్ ఐడి వాటితో ఎవరైతే లింక్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా తామే కాంటాక్ట్ అవుతాము,
ఆ కాంటాక్ట్ అయిన టైంలో ఫిజికల్ టికెట్స్ ని కూడా వారి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత టికెట్ వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత తాము ఎవరైతే టికెట్ ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తామని కూడా ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇక వర్షం కారణంగా నిన్న మ్యాచ్ రద్దయింది. ఆల్మోస్ట్ 10 గంటల వరకు కూడా జరుపుదామన్న ఆలోచనలో ఉన్నారు, కానీ అప్పటికి వర్షం తక్కువ కాకపోవడంతో నిన్న జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇక మ్యాచ్ రద్దు కావడంతో అటు ఇరు జట్లకి చెరొక పాయింట్ డిస్గా ఇచ్చింది. చెరొక పాయింట్ రావడంతో ఎస్ఆర్హెచ్ నేరుగా ప్లే ఆఫ్ కి చేరుకుంది. ఇక ప్లే ఆఫ్ కు చేరుకున్న 3వ జట్టుగా ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఇక 4వ ప్లేస్ కోసం రేపు సిఎస్కే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేపు పోటీ పడిన చిన్నస్వామి స్టేడియంలో. మొత్తానికి నిన్న అభిమానులు నిరాశపడ్డారు, ఎందుకంటే మ్యాచ్ చూద్దామని ఎంతో ఆసక్తి వచ్చారు. అయితే మ్యాచ్ జరగకపోవడంతో కొంత అభిమానులు మాత్రము నిరాశపడ్డారు. సోని, మొత్తానికి అయితే ఎవరైతే టికెట్లు కొన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు తిరిగి ఇచ్చేస్తామనడంతో అటు అభిమానులు కూడా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ విశాల్. SCTV bulletin updates. For more updates, keep watching Swatandhra News.